హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమైంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 1,50,000 అపార్ట్మెంట్స్ అమ్మకానికి రెడీగా ఉన్నాయి. కొనేవాళ్లు లేరు. 2023 సెప్టెంబర్ నుంచి ఇదే పరిస్థితి. అంటే 9 నెలలుగా ఈ సంఖ్య తగ్గడం లేదు. కొనుగోళ్లు ఉంటున్నా కొత్తగా వచ్చి చేరుతున్న అపార్ట్మెంట్లతో గత 9 నెలలుగా అంటే 2023 సెప్టెంబర్ నుంచి 2024 జూన్ నెల వరకు 1,50,000 అపార్ట్మెంట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే, బెంగళూరు, కోల్కతా మహానగరాలతో పోల్చితే 5 రెట్లు ఎక్కువ. అంటే ఆయా నగరాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 20 నుంచి 25,000 మధ్యన మాత్రమే ఉంటే హైదరాబాద్లో ఆ సంఖ్య అక్షరాల 1,50,000 అపార్ట్మెంట్ ఫ్లాట్లకు చేరింది. హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ పతనం కావడానికి ముఖ్యంగా 7 కారణాలున్నాయనేది జాతీయ విశ్లేషకుల సమాచారం. ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం. కారణం 1, భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. 2000 సంవత్సరంతో పోల్చితే 2023 నాటికి అంటే 3 ఏళ్లలోనే భూముల ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగాయి. ఉదాహరణకు 2000 సంవత్సరంలో ఎకరం ₹1,00,00,000 ఉంటే 2023 నాటికి అది 3 నుంచి 5 కోట్లకు చేరింది. ఇంత ధర పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇళ్ల ధరలు పెరుగుతాయి కదా. కారణం 2, హైదరాబాద్ కోర్ సిటీ ఏరియాలో అంటే స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్ ఇలాంటి ఏరియాలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ధర కనీసం ₹1,00,00,000కు చేరింది. ఈ ధరలో కొనే స్థాయి జనంలో తక్కువగా ఉన్నారు. ఎక్కువ మధ్యతరగతి వాళ్లకు ఇది చాలా భారంగా మారింది. కారణం 3, 3 ఏళ్లుగా భారీగా పెరుగుతున్న ధరలతో తగ్గితే కొందాం అనే ఆలోచనతో చాలా మంది వెయిట్ చేశారు. తీరా 3 ఏళ్ల తర్వాత ధరలు డబుల్ అయ్యాయి. 50-60 లక్షల పెట్టుబడికే ఆలోచించిన జనం ₹1,00,00,000 అనేసరికి ఇళ్ల కొనుగోలును విరమించుకున్నారు. అంటే ఎంతో కొంత కొనుగోలు శక్తి ఉన్నవారు కూడా భారీగా పెరిగిన ధరలతో డ్రాప్ అవుతున్నారు. కారణం 4, ధరలు విపరీతంగా పెరిగాయి. ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో నెలవారీ బడ్జెట్ ₹10,000 పెరిగింది. దీనికి తోడు స్కూల్, కాలేజీ ఫీజులు కరోనా తర్వాత 30% వరకు పెరిగాయి. దీంతో సంపాదనంతా బతకడానికే పోతుంది. ఇలాంటి సమయంలో ఇంటి లోన్, ఈఎంఐ కింద ₹30,000-40,000 కష్టతరంగా మారింది ఆయా కుటుంబాలకు. సొంతింటి వైపు ఆలోచనే చేయడం లేదు. కారణం 5, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాలతో ఐటీ రంగంలో ఉద్యోగుల తీసివేతతో ఐటీ ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఉద్యోగంపై భరోసా లేకపోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి లోన్ తీసుకుంటే భరించగలమా లేదా అనే ఉద్దేశంతో వాయిదా వేస్తూ వస్తున్నారు. ఐటీ ఎఫెక్ట్ గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్ శివార్లలో బాగా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో 32,000 అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇప్పటికీ అమ్మకానికి 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. కారణం 6, ఎన్ఆర్ఐల ప్రభావం. అమెరికా, యూకే లాంటి దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఒక కారణమైతే పెట్టుబడులపై గతంతో పోల్చితే 50% ఉత్సాహం చూపించడం లేదు. సగానికి సగం ఎన్ఆర్ఐ కాల్స్ తగ్గిపోయాయి. కారణం 7, పెట్టుబడులపై జనం ఆలోచనలో మార్పు. రియల్ ఎస్టేట్ అంటే దీర్ఘకాలిక పెట్టుబడి, లాభాలు. ఇప్పుడు జనం ఆలోచనలో షార్ట్ టర్మ్ లాభాల వైపు మళ్లుతున్నారు. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనే బదులు అద్దె ఇంట్లో ఉండి మిగతా డబ్బును స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, కమర్షియల్ స్పేస్ వంటి వాటిలో పెట్టుబడిగా పెడదాం లాంటి ఆలోచనల వైపు మళ్లుతున్నారు. దీనివల్ల కొనుగోళ్లలో వేగం తగ్గింది. పైన చెప్పిన 7 కారణాల వల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పతనమైంది. ఇది జాతీయ స్థాయిలో బయటకొచ్చిన నిపుణుల నివేదికలు. దేశంలోని మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్ సిటీలోనే 5 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోని ఇళ్లు ఉన్నాయి. ఆ సంఖ్య అక్షరాల 1,50,000 కావడం అంటే మాటలు కాదు. ఇవన్నీ అమ్ముడుపోవడానికి కనీసం 5-6 ఏళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు.